అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మిథున రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారంలో బుధుడి యొక్క పరిస్థితి మీనరాశిలో సంచరించడం చాలా మంచిది. శుక్రుడి యొక్క స్థితి మీనం నుంచి మేషంలోకి రావడం వల్ల మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో ఉన్నటువంటి కాస్త టెన్షన్లన్నీ తగ్గుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే ఖర్చులు కాస్త అదుపులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కుజగ్రహం యొక్క మార్పు వల్ల కుజుడు మీనరాశిలోకి రావటం ఈ రాశి వాళ్ళకి, వ్యాపారస్తులందరికీ మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఎటువంటి టెన్షన్లు కూడా ఎక్కువ పెద్దగా ఉండదన్నమాట. ఈ రాశి వాళ్ళకి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం, కుటుంబంలో సంతోషం, పిల్లల ఆరోగ్యం బాగుండడం, వాళ్ళ చదువు బాగుండడం, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు సుమారుగా లభిస్తుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరతర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా రావు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్యకులకి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పాలి. అదృష్టం బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం గడుస్తుందని చెప్పవచ్చు. మరి ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామే అనే మంత్రాన్ని 17 సార్లు రోజు చదువుకోవడం ఎంతో మంచిది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.